Hi friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are preparing two types of Ganesha sweets. It'll be so yummy and tasty. Please watch this video still to last. ఈ రోజు మనము వినాయక చవితికి ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి మనము 2 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాము, 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాము. ఒకే పిండి ముద్దతో 2 రకాలుగా ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, చిన్న ముక్క బెల్లం వేసుకోండి, ఒక 2 స్పూన్స్ బెల్లం లాగా. బెల్లం లేకపోయినా షుగర్ అయినా వేసుకోవచ్చు. నీళ్లు కొంచెం బాగా మరగాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనము పైనుంచి బియ్యం పిండిని వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యం పిండి కూడా మనం పైనుంచే వేసుకోవాలి. స్లోగా వేసేసుకోండి, పైనుంచే వేయాలి. నీళ్ళు మరిగిన తర్వాత, బాగా మరిగిన తర్వాత పైనుంచి వేయాలి. 2 గ్లాసుల నీళ్ళకి 2 గ్లాసుల పిండి వేసుకుంటున్నాము. గ్లాస్ పిండి చేసుకుంటే గ్లాస్ నీళ్ళు మాత్రమే పోయండి. ఇది పొడి పిండి. పిండి వేసిన తర్వాత మీరు ఏదైనా ఒక స్పూన్తో బ్యాక్ సైడ్ నుంచి ఇలా హోల్స్ పెట్టండి. మొత్తం అంతా కూడా బాగా హోల్స్లా పెడితే మనకి హోల్స్ల నుంచి వాటర్ వచ్చి పిండి అనేది బాగా కుక్ అవుతుందన్నమాట. బాగా హోల్స్ పెట్టండి. మీరు గ్లాస్ పిండి తీసుకుంటే గ్లాస్ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ పొడి పిండిని తీసుకున్నాను, అందుకనే గ్లాస్ పిండికి గ్లాస్ నీళ్ళు వేసాను. మీరు తడి పిండి కానీ చేస్తే వాటర్ కొంచెం తగ్గించుకోండి. 3/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పొడి పిండి అయితే గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీరు మూత పెట్టేసి 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి స్పూన్తో ఇలా మళ్ళీ ఒకసారి హోల్స్లో ఇలా కలిపేసుకోండి. జస్ట్ హోల్స్లో ఇలా అనండి అంతే. అని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి అదే సిమ్లోనే ఉంచుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తే మనకి వాటర్ అంతా కూడా బాగా ఆవిరైపోయి మొత్తం ఆ వాటర్తో పిండి అంతా ఉడికిపోతుంది. ఇప్పుడు మీరు గరిటెతో బాగా కలపాలి. సిమ్లోనే పెట్టాలి స్టవ్. గరిట బ్యాక్ సైడ్ నుంచి బాగా ఇలా కలుపుతూ ఉండండి. మనకు ఆ పొడిపిండిలాగా ఏమి ఉండదు. లైట్గా పొడిపిండి ఉన్నా కూడా మనకు ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ నుంచి బాగా ఇలా కలుపుతూ ఉంటే మనకి ముద్దలా తయారవుతుంది, దగ్గరగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇలా మనకి దగ్గరికి ఇలాగా బాగా గరిటతో కలిపితే ఇలా దగ్గరికి ఇలా అవుతుంది అనమాట. ఉండవడానికి వీలుగా అవుతుంది. మూత పెట్టేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మనకి కొంచెం పిండి చల్లారుతుంది, అది కొంచెం బాగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి బాగా ముద్దలాగా కలిపేసుకోండి. బాగా స్మాష్ చేసినట్టుగా బాగా ముద్దలాగా అవ్వాలి. ఇదంతా కూడా మనకి 2 గ్లాసుల పిండితో చేసిన ముద్ద అనమాట. మనము దీన్ని సగం చేసుకుంటున్నాము, 2 భాగాలుగా చేస్తున్నాము. అంటే ఒక గ్లాస్ పిండి ఒక ముద్ద, ఇంకొక గ్లాస్ పిండి ఇంకో ముద్ద, అలా చేసామన్నమాట. మీకు ఈజీగా తెలియడం కోసం నేను 2 గ్లాసులు కూడా పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మనము బెల్లం తాలికలు తయారు చేద్దాము. ఒక గ్లాస్ పిండితో అనమాట ఇది. అంటే ఒక గ్లాస్ పిండి అంటే ఒక ముద్దతో చేస్తున్నాము. అంటే మనకి గ్లాస్ పిండి అయింది కాబట్టి ఇక్కడ 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాము. ఒక గ్లాస్ బెల్లం వేయాలి. 2 గ్లాసులు నీళ్లు పోసి ఒక గ్లాస్ బెల్లం వేసుకుని ఆ బెల్లం ఆ వాటర్లో బాగా కరగాలి. స్వీట్ కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే ఒక 2-3 స్పూన్స్ బెల్లాన్ని తగ్గించుకోండి. గ్లాస్ పిండికి గ్లాస్ బెల్లం అయితే కొంచెం స్వీట్ అనేది బాగా ఉంటుంది. బెల్లం అంతా వాటర్లో బాగా కరిగిన తర్వాత మీరు ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. టీ వడకపెట్టే దాంతోనా ఇలా పెట్టేసుకుంటే మనకి ఏదైనా బెల్లం ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది. ఆ బెల్లం నీళ్ళు బాగా మరగనివ్వాలన్నమాట. ఆ బెల్లం నీళ్ళని మరిగించండి. మనము ఇప్పుడు నీళ్ళు మరుగుతూ ఉంటాయి, బెల్లం నీళ్ళు. ఇప్పుడు మనము తాలికలు తయారు చేద్దాము. కొంచెం బియ్యం పిండిని, పొడి బియ్యం పిండిని వేసుకుని మీరు వీడియోలో చూపించిన విధంగా తాలికలు తయారు చేసేయాలి. మనకి పిండి బాగా ఉడికింది కాబట్టి తాలికలు అనేవి చాలా సన్నగా బాగా వస్తాయి. ఎలా కావాలంటే అలా వస్తాయి అన్నమాట. పిండి చాలా సాఫ్ట్గా ఉడికింది మనకి.
మొత్తం మనం తీసుకున్న ముద్దతో తాలికలు తయారు చేస్తున్నాము. నీళ్లు మరిగిన తర్వాత మనం సగం చేసుకున్న తాలికల్ని వేసేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, బెల్లం నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న తాలికలను వేసేసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చే తాలికలు అనేవి చాలా పొడవుగా కూడా వచ్చినాయి. మీరు పొడవుగా ఉన్న తాలికలన్నీ తీసి కూడా బెల్లం నీళ్ళలో వేసేయండి. గరిటె పెట్టి కలపద్దు, వేసేసి అలా వదిలేసేయండి. సిమ్లో పెట్టేసేయండి. స్టవ్ మొత్తం సిమ్లో ఉండాలి. మిగిలిన ముద్దను కూడా తాలికలు తయారు చేసుకోవాలి. మనం ఇది ఈజీగానే అయిపోతుంది. పొయ్యి మీద పెట్టేసుకుని నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు ఈ తాలికలు చేసేసుకుని బెల్లం నీళ్ళు మరగగానే కొన్ని చేసుకున్నాయి, ఎన్ని చేసుకుంటే అన్ని వెంటనే వేసేసుకోవచ్చు అనమాట. మనం ఇంకొన్ని తయారు చేసుకుని అవి కూడా బెల్లం నీళ్ళలోనే వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. అలా ఒక 10 మినిట్స్ అయితే మనకి ఉడికిపోతుంది బాగానే. గరిటె పెట్టి కలిపితే మనకి ఏంటంటే తాలికలు అనేవి విడిపోతాయి. అందుకని గరిటె పెట్టద్దు. పెట్టినా సరే చాలా జాగ్రత్తగా కలపాలి, పైన కలపాలన్నమాట గరిటె పెడితే. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి తీసుకుని వాటిని సన్నగా, చాలా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. తురుమైనా వేసుకోవచ్చు, ముక్కలైనా వేసుకోవచ్చు. ముక్కలైతే మాత్రం చాలా సన్నగా కట్ చేసుకుని అవి ఉడుకుతున్న టైంలోనే ఆ కొబ్బరి ముక్కల్ని వేసేసుకోండి. పల్చిగా కోసుకుని కొబ్బరి ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు గరిటెతో జస్ట్ అలా పైన మాత్రమే కలపండి. బాగా అడుక్కి అలా కలపద్దు, కొంచెం పైన మాత్రమే కలపండి. మీరు కొంచెం థిక్గా ఉన్న గిన్నెని మాత్రం పెట్టుకుంటే మనకి అడుగంటకుండా బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని యాలకుల పొడి చల్లేసుకోవచ్చు. మనకి చల్లారిన తర్వాత ఇది చాలా బాగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇది మనకి 2 డేస్ అయినా సరే పాడవదు ఈ ప్రసాదం. 2 డేస్ అయినా అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఇప్పుడు ఇంకొక ముద్ద, ఫస్ట్ ఒక ముద్దతో మనం బెల్లం తాలికలు చేసాం, ఇది ఇంకొక ముద్ద. దీనితో మనం పాల తాలికల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. పాల తాలికలకి మనము 2 గ్లాసులు పాలు నీళ్లు కలిపి 2 గ్లాసులు తీసుకున్నాము. అంటే 1.5 పాలు అయితే 1/2 గ్లాసు నీళ్లు తీసుకున్నాం అనమాట. మొత్తం పాలు నీళ్లు కలిపేసి 2 గ్లాసులు వేసేసుకుని అవి పాలు కొంచెం మరగాలి. మరిగిన తర్వాత మనం ముందుగానే ఒక గంట సేపు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనమాట. అంటే ఒక 4 స్పూన్స్ సగ్గుబియ్యాన్ని 1 గంట నానబెట్టి ఆ సగ్గుబియ్యాన్ని వేసేసుకోండి పాలల్లోని. పాలు మరుగుతున్నప్పుడు వేసేసుకుంటే మనకి ఫాస్ట్గా సగ్గుబియ్యం కుక్ అయిపోతాయి అన్నమాట. సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత షుగర్ కూడా వేసేసుకోవాలి. మనము షుగరు 3/4 గ్లాసు షుగర్ని తీసుకున్నాము. గ్లాస్ పిండి ముద్దకి 3/4 గ్లాసు షుగర్ని తీసుకున్నాము. ఎందుకంటే పాలతో చేస్తాం కదా, ఆ పాల కమ్మదనం తెలియడం కోసం షుగర్ని కొంచెం తగ్గించాము. స్వీట్ తినాలనుకునే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. షుగర్ వేసుకుని కలిపేసుకుంటే మనకి పాలనే మరుగుతూ ఉంటాయి, షుగర్ కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మనము తాలికలు చేసుకుందాము. ఆ ముద్దతో తాలికలు చేసుకుని కొంచెం ఉండ్రాళ్ళ కింద కూడా కావాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. చిన్నగా బాల్స్లా చేసుకుంటే మనకి ఉండ్రాళ్ళలాగా ఉంటాయి. ఇలాగా తాలికలన్నీ తయారైన తర్వాత మీరు పాలు బాగా మరుగుతున్నప్పుడు తాలికలను అందులో వేసేసుకోండి. పాలు బాగా మరిగాక తాలికలన్నీ వేసేసుకోవాలి. మీరు తయారు చేసుకుంటూ కొన్ని తయారైన తర్వాత కొన్ని తాలికలు వేసుకుని మళ్ళీ తయారు చేసుకుంటూ ఇంకొన్ని అలా స్టవ్ పక్కన కొంచెం అవి మరుగుతూ ఉంటే మనం కొన్ని చేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా కొంచెం థిక్నెస్ లూజ్గా కావాలనుకుంటే ఒక స్పూన్ బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసుకుని బాగా స్పూన్తో కలిపేసి ఆ బియ్యం పిండి నీళ్ళని కూడా మనం వేసుకోవచ్చు. ఇలా పైనుంచి పోసేసుకుంటే మనకి ఆ థిక్నెస్ అనేది వస్తుంది. మీరు సేమ్ ఇలాగే బియ్యం పిండి వాటర్లో కలిపింది బెల్లం తాలికల్లో కూడా వేసుకోవచ్చు అనమాట, లూజ్గా కావాలనుకుంటే. ఇప్పుడు పచ్చి కొబ్బరిని తీసుకుని తురుముకోండి. పాలల్లో వేసుకునే పాల తాలికలకి కొబ్బరి తురుము అయితే బాగుంటుంది. పచ్చి కొబ్బరిని ఇలా తురుముకున్న కొబ్బరిని పాలల్లో వేసేసుకోండి. పాల తాలికలు ఉడుకుతున్నప్పుడు పైనుంచి కొబ్బరి అనేది వేసేసుకుంటే మనకి ఆ కొబ్బరి కూడా పాలల్లో ఉడికి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము యాలకుల పొడి కూడా వేసుకోవాలి. పంచదార యాలకులు మిక్సీ చేసుకున్న పౌడర్ని వేస్తున్నాను నేను ఇక్కడ. యాలకుల పొడి కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించండి. గరిటతో జస్ట్ అలా పైన అనండి. మరి బాగా అడుగు నుంచి అలా అంటే మనకి ఆ తాలికలు అనేవి విడిపోతాయి. కాబట్టి పైనుంచి అనేసి మీరు ఏదైనా క్లాత్ పట్టుకున్నా సరే జస్ట్ ఇలా కుదిపినా మనకి అంతా కూడా బాగా కలిసిపోతుంది.
కొబ్బరి వేసిన తర్వాత 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మీరు అడుగు అంటుకోకుండా ఉండడానికి స్పూన్తో చెక్ చేయండి. మిడిల్లో ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఇలా అడుగు నుంచి కలుపుతూ చెక్ చేయండి స్పూన్తో. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయండి. మధ్య మధ్యలో ఇలా చేయడం వల్ల ఏంటంటే అడుగు పట్టకుండా ఉంటుంది స్పూన్తో. పాలతాలికలు అనేది రెడీ అయ్యింది. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది. సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఇంకొంచెం థిక్గా ఉంటుంది చల్లారిన తర్వాత. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పాలతాలికలు చాలా కమ్మగా ఉంటాయి, పాలతో చేసాం కాబట్టి. కొబ్బరి కూడా వేసాము, ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకు బెల్లం తాలికలు కూడా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, థిక్నెస్గా ఉంటుంది. ఇది మనకి 2 days అయినా సరే పాడవదు. ఈ బెల్లం తాలికలు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి అందరూ. ఎంతో టేస్టీ అయిన వినాయక చవితి ప్రసాదాలు తయారయ్యాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.